బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఏంటి, హార్మోనల్ మెథడ్స్ గురించి మాట్లాడదాం. కాంట్రసెప్టివ్ పిల్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ ని సప్రెస్ చేస్తాయి. దీనివల్ల అండం విడుదలవుతుంది. మీకు పీరియడ్స్ అవుతుంటాయి బట్ అండం విడుదలవ్వకుండా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రాదు. ఇదే కాదు, సర్వైకల్ మ్యూకస్ లో అంటే వజైనాలో ఫ్లూయిడ్ ఉంటుందే, దాన్ని కూడా చేంజెస్ వల్ల మీకు స్పర్మ్స్ అక్కడ సర్వైవ్ అవ్వవు. అలాగా ప్రెగ్నెన్సీ రాకుండా ఈ మెథడ్స్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్ హార్మోనల్ మెథడ్స్ అంటే ఇంట్రా యూట్రైన్ డివైస్, కాపర్ టీ అనేది పెట్టించుకుంటే, ఈ కాపర్ టీ పెట్టించుకున్నప్పుడు స్పర్మ్స్ అక్కడ సర్వైవ్ అవ్వవు, కణాలు చచ్చిపోతాయి. అందుకని కణాలు అండం దాకా చేరవు, ఫలదీకరణం అవ్వదు, ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు ఇది మీరు వాడినప్పుడు అంటే బర్త్ కంట్రోల్ మెథడ్స్ వాడిన తర్వాత మీకు సంతానలేమి సమస్య దీనివల్లనే ఎందుకు రాలేదు అనేది తెలుసుకుందాము. ఎందుకంటే ఇది టెంపరీ ఎఫెక్ట్. ఇవి హార్మోనల్ కానివ్వండి, నాన్ హార్మోనల్ కానివ్వండి, మీరు మానేసిన తర్వాత దీని ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది. టెంపరీ ఎఫెక్ట్. మీరు ఎప్పుడు దాకా వేసుకుంటున్నారో అప్పుడు దాకే ఉంటుంది. యూజువలీ 6 months లో మళ్ళీ ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ అన్ని పోయిన తర్వాత మీకు రెగ్యులర్ ఓవ్యులేషన్, గర్భసంచిలో రెగ్యులర్ వాతావరణం అనేది వచ్చేస్తుంది. ఓవేరియన్ రిజర్వ్ కి కూడా ఏమవుదు, అండాశయాల్లో అండాలకి కూడా ఏం కాదు. ప్రతి నెల ఎన్నో ఎగ్స్ గ్రో అవుతాయి, దాంట్లో నుంచి ఒకటే విడుదలవుతుంది. మీరు ఈ పిల్స్, ఈ ప్యాచెస్, ఈ హార్మోన్స్ వాడినప్పుడు అండాశయాల రిజర్వ్ కి ఉన్న క్వాలిటీకి క్వాంటిటీకి ఏమి కాదు, ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఇవి మానేసినప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట.